రాష్ట్రం 30 రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తే కేంద్రం 70 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇదివరకు ఆ విధానాన్ని వినియోగించుకుని చంద్రబాబు గారు అప్పుడు 1995 నుంచి 2004 మధ్యలో అనేక పనులు చేయించేవారు. అయితే 2014 తర్వాత కూడా అట్లాగే చేయిస్తూ వచ్చి చిట్ట చివరిలో బీజేపీతో విభేదించేటప్పుడు ఏమీ చేయలేదని చెప్పుకొచ్చారు. కానీ అప్పుడు మనకి వేసినటువంటి రోడ్లు అట్లాంటి సిస్టంలోనే నడిచినాయి. అయితే ఈ దఫా మోడీ సర్కార్ చాప కింద నీరులో బోల్డ్ అంత చేస్తోంది. ఒకటి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తున్నారంటూ విపక్షం విమర్శిస్తోంది. కానీ అది 30 ఏళ్ల తర్వాత చెల్లించేటటువంటి అప్పు. అది కూడా దాన్ని గ్రాంట్గా మార్చేస్తుంది. ముందుగానే ఆ మాట చెప్తే అన్ని రాష్ట్రాలు మాకెందుకు ఇవ్వవు 15,000 కోట్లు అంటే, లైక్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవన్నీ బీజేపీ హయాంలో పుట్టినటువంటి రాష్ట్రాలు. అప్పట్లో రాష్ట్రాల విభజించి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది ఆయా రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఆంధ్రాకి ఇచ్చినప్పుడు వాళ్ళకు వచ్చేటప్పటికి 500 కోట్లు 700 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఆ ముక్క రానియకుండా ఇక్కడ తెలివిగా ఈ వివిధ సంస్థల ద్వారా సాయం అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కేంద్రమే చేస్తుంది. రైల్వేకి సంబంధించినటువంటిది కట్టడానికి ముందుకొచ్చింది. వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకించి ఏవైతే బాగా దెబ్బతిని ఉన్నటువంటి రాష్ట్రాల కోసం అని చెప్పేసి కీలకమైనటువంటి పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఒక పక్కన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాకి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడానికి ఓకే చెప్పింది. ముందు 50 కోట్ల రూపాయలు, అదే సందర్భంలో టోటల్గా 1750 కోట్ల రూపాయలు గతంలో ఇచ్చున్నది. ఇప్పుడు ఇంకా ఎంత ఇస్తారు అన్నటువంటి చూడాల్సి ఉంది. ఎంతైనా ఇవ్వడానికి రెడీ అని చెప్పింది. ఇది కాకుండా పూర్వోదయ అన్నటువంటి స్కీమ్ కిందన దాంట్లో చేర్చింది. దాని ప్రకారం బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 జిల్లాలలో ఏవైనా దీర్ఘకాలిక ప్రాజెక్టులు అంటే లాంగ్ స్టాండింగ్లో పబ్లిక్ ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులకి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది మోడీ సర్కార్.